కాంట్రాక్ట్ల కోసం ఒకరు, క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ, మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోయింది క్యాబినెట్ మీటింగ్. క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, అరడజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్. ఇలా పాలన గాలికి వదిలేసినారు. క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్ట్ల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాల మూటా లెక్క అయిపోయింది. దండుపాల మూటా కంటే కూడా అధ్వానం అయిపోయింది. ప్రతి దాంట్లో కొట్లాట్లే. మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని, ఆ మంత్రి ఈ మంత్రిని, పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని, కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని, కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా, వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా. రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు. ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త, టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే, తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఇక ఆడికెళ్ళి వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి. గత సంవత్సరంలో ఇండస్ట్రీస్ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. వివాదంలో ఎక్కడా తగ్గలేదు మంత్రి కొండా సురేఖ. కేబినెట్ భేటీకి దూరమయ్యారు, ఇన్ఛార్జితో భేటీ అయ్యారు. ఈ వివాదంపై ఇప్పటిదాకా ఇటు ముఖ్యమంత్రి టీం రియాక్ట్ కాలేదు. డ్యామేజ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి టీం ఉందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రయత్నం జరిగిందా, వెనక్కి తగ్గుతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా కొద్ది గంటల క్రితం మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఇటు ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి, ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కాపీకి సంబంధించి దాన్ని బహిర్గతం చేయాలి, దాన్ని తనకి ఇవ్వాలి అంటూ ఆ కాపీని చూపించాలంటూ ఇటు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఆ తర్వాత బయటలో ఆమె మాట్లాడుకొస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటి పేరును చెప్పుకొచ్చారు. ఇటు రోహిన్ రెడ్డికి సంబంధించి ఆ పేరును కూడా ప్రస్తావించారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ అన్నిటితో పాటు ఇటు సలహాదారుగా, ముఖ్యమంత్రి సలహాదారుగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు ఆమె. సో ఇలా చాలా పేర్లు, కీలకమైన పేర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకంగా స్వయాన ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడంతోనే ఒక్కసారిగా దీపావళికి ముందే ఒక ఢమాల్ లాంటి, బాంబు లాంటి వార్త ఇటు ఒక్కసారిగా ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా అగ్ని రాజేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎలా వెళ్ళబోతోంది కాంగ్రెస్? మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇష్యూని కామ్ డౌన్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఇటు పిసిసి చీఫ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ ప్రయత్నాల్లో ముమ్మరమయ్యారు. ఏం జరుగుతోంది? ఇటు ఇష్యూ ఇప్పుడు క్లోజ్ చేసే ప్రయత్నంలో ఎంతవరకు వచ్చింది? ఇది తగ్గుతుందా, సర్దుమణుగుతుందా, ఇంకా కంటిన్యూ కాబోతోందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఈ అప్డేట్ని ఎప్పటికప్పుడు ఫాలో చేస్తున్నారు. మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.
ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ రైట్, అది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగింది, ఎటువంటి చర్చలు జరిగాయి, ఎటువంటి చర్చ వచ్చింది, మీకు అన్నీ తెలిసిన విషయాలే. దీనికి సంబంధించి అంటే దాదాపుగా మీడియాలో ఏ చర్చ అయితే జరుగుతుందో అదే అంశానికి సంబంధించి, ఆ వివాదానికి సంబంధించి భేటీ అయ్యారు, భేటీలో మాట్లాడారు. ఇటు ఆ విషయానికి సంబంధించి మేము పరిశీలిస్తాం, మేము వాటిని సర్ది చేసే ప్రయత్నం చేస్తాం అనే అంశానికి సంబంధించి ఇటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, లేకపోతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశానికి సంబంధించి ఎంతవరకు వచ్చింది, ఇటు పిసిసి మరి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఏం చేయబోతుంది అంటే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ ఉన్నారు, పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ అంశానికి సంబంధించిన చర్చ ఎంతవరకు వచ్చింది, ఏం జరగబోతోంది, ఈ ఇష్యూ క్లోజ్ అయ్యిందా, అవుతోందా, అయ్యే క్రమంలో ఉందా, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ వివాదంలో ఈ ఇష్యూ ఎంతవరకు వచ్చింది, క్లోజ్ అయిపోయిందా, అవుతోందా, అవుతున్న క్రమంలో ఉందా? నిన్న కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ దుమ్మా కొట్టారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో దాదాపు 3 గంటల సేపు భేటీ అయ్యారు. ఆ ఏకాంత భేటీలో కొండా సురేఖతో పాటు కొండా సుస్మితా పటేల్ కూడా భేటీలో పాల్గొన్నారు. జరిగిన టోటల్ ఇన్సిడెంట్ ని అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి